సహాయ సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ మన సనత్ నగర్లో ఉంటుంది, అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. సో గత 10 ఏళ్ళుగా అందులోనే పనిచేస్తున్నాను. సో ఈ విధంగా బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 3 years అందులో పనిచేసి తర్వాత ఎస్పీఎంలో జాయిన్ అయిన హైదరాబాద్లో 2006లో 2006, 7, 8, 9 హైదరాబాద్లో పనిచేశాను. 10, 11, 9, 10 నన్ను దేవాస్, మధ్యప్రదేశ్లో దేవాస్ ఇండోర్ దగ్గర, ఉజ్జయిన్ దగ్గర దేవాస్ అనే సిటీలో అసిస్టెంట్ మేనేజర్కి ట్రాన్స్ఫర్ చేశారు. కరెన్సీ ప్రెస్, ఇట్స్ ప్యూర్లీ కరెన్సీ ప్రెస్, మనీ ప్రెస్, మనీ ప్రింటింగ్. అక్కడ ఒక 2 years పనిచేసిన తర్వాత ఐ గాట్ అ స్కాలర్షిప్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఐ రిజైన్ దట్ జాబ్, ఐ వెంట్ టు న్యూయార్క్ స్టేట్. అక్కడ న్యూయార్క్ స్టేట్లో రోచెస్టర్ అనే ఒక పట్టణంలో నేను ఎంఎస్ చేశాను. ప్రింటింగ్ చదవడం వల్ల ఎంఎస్ ప్యాకేజింగ్ సైన్స్లో చేసే అవకాశం దొరికింది. అది చేసి వచ్చి 2012లో ఇండియాకి వచ్చిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలను బట్టి, భారతదేశం అంటే నాకున్న అపారమైన గౌరవాన్ని బట్టి నాకు ఒక లాయరే అమ్మాయి కావాలని కోరుకున్నా. లా చదివిన అమ్మాయే లా కావాలి, నాకు వైఫ్గా ఉండాలని. సో నా ప్రీ రిక్విజిట్ ఏంటంటే లాయరే నాకు వైఫ్ కావాలని. సో నాకు అప్పటికే 29, 30 ఏళ్ళు, 81లో పుట్టాను. మా ఇంట్లో వీడు పెళ్లి చేసుకోడు, వీడు ఏదో దేశభక్తి తొక్కతో లేదో తిరుగుతూ ఉన్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడేమో అనుకున్నాను. నేను 2012, 10, 11, 12 అమెరికా చూసిన తర్వాత నా దేశం ఎంత గొప్పదో నాకు అప్పుడు అర్థమైంది. వచ్చాను, టీచర్ అంతకుముందు కరెన్సీ ప్రెస్లో చేసేవాడిని. ల్యాండ్ అయిన వెంటనే ఐ గోట్ ఎ ఫ్లైట్ టికెట్ టు ముంబై ఇంటర్వ్యూ ఇచ్చాను. హైదరాబాద్లో డిమాండ్ చేసి జాయిన్ అయ్యాను. ఐ వాంట్ టు జాయిన్ ఇన్ హైదరాబాద్, తీసుకో అని ఇచ్చారు. హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. 2012లో జాయిన్ అయిన తర్వాత 2013లో నాకు పెళ్లి చేసుకోవాలి, వైవాహిక జీవితం చాలా ఇంపార్టెంట్, మానవుడు సంఘజీవి అని నమ్మి ఇంట్లో పెద్దలకు చెప్పాను, నాకు ఒక లాయర్ కావాలి, మన కులస్తులు అమ్మాయి ఉండాలి, బీద ఇంటి అమ్మాయి ఉండాలి, తల్లిదండ్రులు లేని అమ్మాయి ఉండాలి, అమ్మాయి లా చదివి ఉండాలి. మా ఇంట్లో పెద్దలు అన్నారు, లా ఎందుకు రాబోయే, నెత్తి మీద నిప్పు తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుంటావు, కష్టాలు ఉంటాయి ఫ్యూచర్లో. నాకు లెట్ ఇట్ బి, ఏం కాదు, నాకు లా అమ్మాయి కావాలి, లా ఇచ్చారు. లక్కీగా గుడ్ లక్, అదృష్టాన్ని బట్టి, దేవుడి యొక్క నడిపింపుని బట్టి నాకు మా ఊరి నంద్యాల, నాది కోవెలకుంట్ల, మా ఊరికి 30 kilometers నంద్యాల అనే పట్టణంలో ఈ కాలింగిరి శాంతి, ఈమె కూడా ఎస్టీ ఎరుకల, బంధువుల ద్వారా పరిచయము, పెళ్లిలో పరిచయము, పెద్దలు చూసి పెద్దల మధ్యలో వివాహం 2013 November 9లో పెద్దల మధ్యలో పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ November 9న మ్యారేజ్ అయింది. ముందు ఎంగేజ్మెంట్ అయింది మేలో, తర్వాత మ్యారేజ్ అయింది. అమ్మాయికి నాకు నచ్చింది, నేను అమ్మాయికి నచ్చాను. ఇద్దరం స్మైలింగ్ ఫేసు. అమ్మాయి అప్పటికే పడాల రామరెడ్డిలో BA LLB చేస్తూ ఉంది. ఇంకా 2 years కోర్స్ ఉంది, అప్పటికి 3 years అయిపోయింది, ఇంకా 2 years కోర్స్ ఉంది. సో దేవుడు నాకు కోరుకున్న అమ్మాయిని ఇచ్చాడు. పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయాను. సో అమ్మాయి లా చేయించాను, నేను కూడా లా చదివాను. 2014 నుంచి 17 వరకు లా చదివాను. అంత సవ్యంగా జరుగుతుంది. 2013, 14, 15న మాకు దేవుడు 2 కవల పిల్లల్ని ఇచ్చాడు, పాపల్ని, 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు. ఆ 2 పెద్ద పాప రుచికా మోహన్, చిన్న పాప రితికా మోహన్, మానిపాటి రుచిక, మానిపాటి రితిక. వాళ్ళు ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం హైదరాబాద్లో. సో వీఆర్ బ్లెస్డ్ విత్ గాడ్. సో వీఆర్ బ్లెస్డ్ విత్ 2 twin babies, twin girl babies, 2 twin కవల పిల్లలు. 2013లో ఇది పెళ్ళి అయింది. 2013లో పిల్లలు అయింది నాకు 2015లో. ఈ మా మిస్సెస్ శాంతి నేను ఇది కార్లో ట్యాగ్, సో చిన్నప్పటి నుంచి కష్టపడడం వల్ల, నవోదయ స్కూల్లో చదవడం వల్ల సిద్ధాంతాలు, గాంధేయవాదము, అంబేద్కరిజము, దేశము, నేషనలిజం, నవోదయలో నేషనలిజం ఎక్కువ ఉంటుంది, నేషనలిజము, జాతీయవాదము, ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ నేర్చుకున్నాము. 2014-15లో నా మిసెస్ లా అయిపోయిన తర్వాత అమ్మాయి డైరెక్ట్గా కోచింగ్ తీసుకుంటాను, జూనియర్ సివిల్ జడ్జికో లేకపోతే ఏదో కోచింగ్ తీసుకుంటాను. అమ్మ డైరెక్ట్ కోచింగ్లో కూర్చోవద్దు, ఫస్ట్ గో ఫర్ ప్రాక్టీస్, ఒక 3-4 గంటలు ప్రాక్టీస్ చేయి. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి బెంచ్ మీద కూర్చుంటే బార్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. బార్లో చాలా ఉద్దండులు ఉంటారు, భీష్ములు ఉంటారు, వాళ్ళను హ్యాండిల్ చేయడం కష్టము. బెంచ్ మీద కూర్చోవాలంటే ఫస్ట్ ఫీల్డ్ ఏం చేస్తుందో తెలియాలి, నీకు సాధక బాధకాలు తెలియాలి అని అమ్మాయిని నేనే స్వతహాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి అమ్మాయిని విద్యలో ఎంతో ఎంకరేజ్ చేశాను. లా 2 సంవత్సరాలు నేను పెళ్లి చేసుకుంది వితౌట్ డౌరీ, ప్లీజ్ అండర్లైన్, వితౌట్ డౌరీ, సింగిల్ పైసా లేకుండా చేసుకున్నాను. అమెరికాలో నాకు 10 లక్షలు మిగిలితే కారు కొనుక్కోకుండా 10 లక్షలు ఇండియాకి తెచ్చుకొని 5 లక్షలు పెళ్లి చేసుకున్నాను, 5 లక్షలు పంచాను. ధర్మంగా చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎండ్ టు ఎండ్ హానెస్ట్గా ఉందాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ సత్యాన్ని ఈ దేశం గెలిపిస్తుందా లేదని చూద్దాం అనుకుంటున్నాను నేను. దిస్ ఈజ్ మై డ్రైవ్. యాజ్ గాంధీ సెడ్, వెదర్ ద ట్రూత్ విల్ విన్ ఆర్ నాట్, మై ఎక్స్పీరియన్స్ విత్ ద ట్రూత్ అన్నాడు ఆయన. ఈసారి చూద్దాం అనుకుంటున్నాను నేను, ఈ సత్యం అనేది ఈ దేశంలో గెలుస్తుందా లేదని చూద్దాం అనుకుంటున్నాను ఈసారి. అందుకే ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ ఐ వాంట్ టు బి వెరీ హానెస్ట్ అండ్ వెరీ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్.
సో అమ్మాయిని ఎంకరేజ్ చేశాను. 13, 14 చక్కటి వైవాహిక జీవితం.